హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం 100 స్క్వేర్ యార్డ్ నార్త్ ఫేస్ ప్లాట్ ప్లానింగ్ చూద్దాం. అయితే ఈ ప్లాట్ సైజు 25 ఫీట్ బై 36 ఫీట్ ఉంది. 25 ఫీట్ బై 36 అంటే విడ్త్ ఏమో 25 ఫీట్, డెప్త్ ఏమో 36 ఉంది. అయితే ఇక్కడ ఇది మెయిన్ గేట్, ఇది రెండు మెయిన్ గేటు. అయితే పార్కింగ్ ఇచ్చామండి, గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం పార్కింగ్. అయితే 24 ఫీట్ 3 ఇంచెస్ బై 22 ఫీట్ 9 ఇంచెస్. అలాగే ఈ సెట్ బ్యాక్స్ ఏంటంటే నా ఈస్ట్ సైడ్ 3 ఫీట్ ఇచ్చాము. అయితే ఇక్కడ మనకు నార్త్ సైడ్ 1.5 ఫీట్ ఇచ్చాము. అయితే కింద ఓన్లీ మనకు సెక్యూరిటీ పర్పస్ అనేది ఆఫీస్ లాగా ఇచ్చాము. ఆఫీస్ కానీ రూమ్ అయినా వాడుకోవచ్చు, ఆఫీస్ అయినా వాడుకోవచ్చు పబ్లిక్. అయితే ఇది 10.5 ఫీట్ బై 11 ఫీట్ అండి, 10.5 ఫీట్ బై 11 ఫీట్. అలాగే ఇక్కడ స్టోరేజ్ వచ్చేస్తుంది, మొత్తం స్టోరేజ్ వచ్చేస్తుంది. ఈ అటాచ్ టాయిలెట్ ఇది ఇక్కడ ఈ రూమ్లో టాయిలెట్ కూడా వస్తుందండి. టాయిలెట్ 39 బై 6 ఫీట్. అలాగే ఇది ఇక్కడ పైకి వెళ్ళటానికి స్టేర్ కేస్, ఇది ఆగ్నేయంలో వస్తుంది స్టేర్ కేస్. వాస్తు ప్రకారం ఇక్కడ వస్తుంది. దీని ఆపోజిట్లో లిఫ్ట్ వచ్చేస్తుందండి, 5.5 బై 4.5 లిఫ్ట్ వచ్చేస్తుంది. మనం ఇక్కడ కావాలంటే సంపు పెట్టుకోవచ్చు నార్త్ ఈస్ట్ కార్నర్లో. ఇది బోర్. అయితే ఇలాగే ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి, ఇది 100 స్క్వేర్ యార్డ్. ఇది మ్యాక్సిమం కవర్ చేశాము. అలాగే దీనిది ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి మనం ఇక్కడికి వస్తామండి. ఇప్పుడు అప్ ఇక్కడికి వెళ్ళేసి డౌన్ ఇక్కడికి వచ్చేస్తాం. ఇక్కడ నుండి ఇది ఎంట్రన్స్ ఈస్ట్ ఫేసింగ్ లాగా వచ్చేస్తుంది. లేదు అనుకుంటే ఇది కూడా నార్త్ ఈస్ట్ కార్నర్లో కూడా ఇది కూడా ఎంట్రీ వచ్చేస్తుంది. ఇది కూడా ఎంట్రీ వస్తుంది, ఇది కూడా వచ్చేస్తుంది ఎంట్రీ, ఇది కూడా ఎంట్రీ వస్తుంది. రెండు వాడుకోవచ్చు. మనం ఇది దగ్గర అవుతుందనేసి ఇది పెట్టాము. అయితే నార్త్ ఈస్ట్ ఇప్పుడు 3 ఫీట్ బాల్కనీ ఇచ్చామండి. ఇక్కడ 3 ఫీట్ మొత్తం వైట్ బాల్కనీ, కింద 3 ఫీట్ వదిలేసాం కదా. ఇది కూడా ఏంటంటే 1.5 ఫీట్ కొద్దిగా మనం ముందుకు వచ్చాము, రోడ్ కూడా కవర్ చేశాము. అయితే ఇది మొత్తం హాల్ వచ్చేస్తుందండి, ఎంట్రీ మొత్తం హాల్ వచ్చేస్తుంది. 16.5 ఫీట్ బై 10 ఫీట్ 9 ఇంచెస్. ఇదంతా ఇది 16.5 ఫీట్ బై 9 ఇంచెస్. ఇలా కొద్ది ఆర్చ్ ఓపెన్ వస్తుంది. ఇది డైనింగ్ వాడుకోవచ్చు అండి. డైనింగ్ 10.5 ఫీట్ బై 9.5 ఫీట్, 10.5 ఫీట్ బై 9.5 ఫీట్. మనకి ఇది కూడా డోర్ వాడుకోవచ్చు. లేదు అనుకుంటే ఇది కూడా వాస్తు ప్రకారం ఇది కూడా వాడుకోవచ్చు. అలాగే కిచెన్ 5 ఫీట్ బై 9 ఫీట్ అండి, 5 ఫీట్ బై 9 ఫీట్. ఇలా దీని పక్కనే పూజ ఇచ్చాము ఒకటి. అలాగే దీని కిచెన్లోనే వాష్ ఇచ్చేసాము. వాష్ ఏరియా 5 ఫీట్ బై 2.5 ఫీట్ వైడ్లో వాష్ ఇచ్చేసాము. అలాగే ఇది సౌత్ వెస్ట్ కార్నర్లో, వాస్తు ప్రకారం సౌత్ వెస్ట్ కార్నర్లో బెడ్రూమ్ ఇచ్చాము అండి. బెడ్రూమ్ 9 ఫీట్ బై 11 ఫీట్, 9 ఫీట్ బై 11 ఫీట్. అలాగే దీనికి అటాచ్గా ఒక టాయిలెట్ ఇచ్చామండి. టాయిలెట్ 39 బై 6 ఫీట్, 39 బై 6 ఫీట్ వస్తుంది. దీనికి పక్కనే వాష్ ఏరియా 39 బై 3 ఫీట్ 9 ఇంచెస్ బై 3 ఫీట్ వస్తుంది. అయితే మనకు ఇది ఆ తర్వాత సింగిల్ బెడ్రూమ్ వచ్చేస్తుందండి. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ కూడా చేయొచ్చు, కానీ చిన్నగా అవుతుంది అనేసి సింగిల్ బెడ్రూమ్ ఇచ్చాము. అలాగే ఇప్పుడు ఇది కామన్ టాయిలెట్ కూడా ఇక్కడ ఇచ్చామండి. టాయిలెట్ 39 బై 6 ఫీట్. ఇలాగే వాష్ ఏరియా వాష్ బేసిన్ ఇక్కడ ఒకటి ఇచ్చాము, వాష్ బేసిన్. అయితే 5 ఫీట్ బై 4 ఫీట్. ఇదండి ఫస్ట్ ఫ్లోర్. ఇది కావాలంటే సెకండ్ ఫ్లోర్ కూడా యాజ్ ఇట్ ఈస్గా వేసుకోవచ్చు. ఎందుకంటే 100 గజాలు కదా, 100 గజాల్లో ఇది సింగిల్ పోర్షన్ డబుల్ బెడ్రూమ్ కూడా వేసుకోవచ్చు. ఇది బాగా వచ్చిందండి. ఇది 900 ఎస్ఎఫ్టీ వస్తుందండి మొత్తం. ఓకే అండి, థ్యాంక్ యూ.